మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి. ఈరోజు అయితే మనము కోడిగుడ్డును నేను ఎన్ని రకాలుగా చేస్తానని కొన్ని అయితే చూపిస్తాను. ఎగ్ అనుకోండి రెగ్యులర్గా ఒకే ప్యాటర్న్ చేయను, రకరకాలుగా చేస్తూ ఉంటాను. యాక్చువల్గా అయితే ఇంకా అఖిల్ చిన్నగా ఉన్నప్పుడు ఇంకా ఎగ్ అనేటివి కనిపించకుండా చేసేదాన్ని. ఎందుకంటే అఖిల్కి అసలు ఎగ్ కర్రీ అన్నా, ఆమ్లెట్ అన్నా, బాయిల్డ్ ఎగ్ అన్నా అస్సలు ఇష్టంగా తినకపోయేవాడు అనమాట. కొంచెం పెరిగే కొద్దీ ఆమ్లెట్ తినడం అలవాటు చేసుకున్నాడు, కానీ బాయిల్డ్ ఎగ్ అస్సలు తినకపోతుంది. అలా అని చిన్నగా ఉన్నప్పుడైతే బాయిల్డ్ ఎగ్ని నేను ఏం చేసేదాన్ని అంటే, ఉడకబెట్టిన తర్వాత ఆ ఎగ్ని కొబ్బరి తురిమేదంతా తురిమేసి చపాతీ పిండిలో కలిపేసి ఇవ్వడం కానీ, లేదంటే అన్నంలో కలిపేసి ఏదైనా కర్రీ కాంబినేషన్తో కలిపేసి పెట్టడం కానీ చేసేదాన్ని తెలుసా. ఎందుకంటే పిల్లలు తినట్లేదు కానీ వాళ్ళలేదు, వాళ్ళకి కనిపించకుండా మన పిల్లలకు అవసరం ప్రోటీన్ అయితే కంపల్సరీ ఇవ్వాలి. అలా చేసేదాన్ని అనమాట. ఇప్పుడు కొంచెం పెరిగాడు, ఎదుగుతూ ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళకంటూ ఊహ వచ్చింది, ఏది మంచి ఏది చెడ్డది అనేది తెలుసుకునేటువంటి జ్ఞానం కూడా వచ్చింది. కాబట్టి ఒకవేళ వాళ్ళు తినకపోయినా మనం చెప్పేటువంటి బాధ్యత మనది, తినేంతవరకు చూసుకోవాల్సిన అవసరం మనకుంది. కాబట్టి ఇప్పుడైతే వద్దు అన్నా నేనైతే కంపల్సరీ తినిపిస్తాను అనమాట. దాన్ని కూడా రెగ్యులర్గా ఒకే రకంగా కాకుండా మార్చి చేస్తూ ఉంటాను. ఈసారి ఏంటంటే ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి ఎగ్ ఉంది కదా, ఒకటేమో ఉడకబెట్టిన ఎగ్, ఒకటేమో నార్మల్ ఎగ్ తోటి ఎగ్ కర్రీ చేస్తున్నాను కదా, ఆ ప్యాటర్న్లో ట్రై చేశాను. కానీ దగ్గర చిన్నది లేదనమాట కడాయి, అందుకని కొంచెం పెద్ద కడాయిలో వేశాను, కానీ రాలేదు. అప్పుడు అనిపించిన తర్వాత ఇంకొక ఎగ్ కొట్టిపోస్తే వస్తుండేనేమోలే అనుకున్నాను, కానీ అప్పుడు అంత ఐడియా రాలేదు. తర్వాత అనిపించలేదు, లేదంటే దానిపైన మూత పెట్టినా అయిపోయేది అనిపించింది. తర్వాత దీంట్లో మనం ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ వేసేసుకొని పైనకి ఉప్పు కారం వేసేసుకొని ఒకసారి అయిన తర్వాత ఇంకొకసారి టర్న్ చేయాలి. ఇది దానికి కోడిగుడ్డుకు అంటుకుంటుందేమో అని ట్రై చేసా, కానీ మనము అనుకున్నది అది ఎలా చేస్తుంది, దానికి ఏది అవసరమో అదే చేస్తుంది కదా, రాలేదు. తర్వాత మంచి అటు ఇటు అనేసి చేసా, కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. తర్వాత అనిపించింది ఏంటంటే నాకు ఇంకొక ఎగ్ కట్ చేసి వేస్తే దానిపైన అప్పుడు కరెక్ట్గా సెట్ అయిపోయి, తర్వాత దానిపైన మూత పెట్టేస్తే మంచిగా పొంగి మంచిగా వచ్చేది కదా. ఇప్పుడు తీరా ఏమైందంటే అది దానికి అంటుకోలేదన్నమాట. నేను అంటుకోకంటే ముందే అటు ఇటు జరిపేశాను కదా, ఎగ్ సపరేట్ అయింది, బాయిల్డ్ ఎగ్ సపరేట్ అయిపోయింది అనమాట, ఉడకబెట్టింది. తర్వాత ఇప్పుడు వేసినటువంటి ఎగ్ సపరేట్ అయిపోయింది. తర్వాత దానిపైన ఉప్పు కారం వేసేసుకొని అయితే మొత్తానికి అయితే తినేసినాం. ఇంకా కోడిగుడ్డు ఉడకబెట్టిన ఆమ్లెట్ వేసిన దేనైతే వేస్ట్ అయ్యాం కదా, ఏదో ఒక విధంగానైతే తినేసినాం అనమాట. తర్వాత ఈ మధ్య ఏం చేస్తున్నాను అంటే ఎగ్స్ని బాయిల్ చేస్తున్నాను. ఇంక ఈ మధ్య నేను మీకు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికి ఈ 2-3 వారాలు ఇవ్వాలి, కానీ మ్యాక్సిమం వీక్లో మనకు 7 days ఉంటే ఒక 3 times అయినా కంపల్సరీ బాయిల్డ్ ఎగ్ అయితే తింటున్నాం అనమాట. నేను ఒకవేళ ఫాస్టింగ్స్ ఉన్న మంత్ అయితే నేను తినకపోయినా వాళ్ళిద్దరికైతే కంపల్సరీ ఈవినింగ్ టైంలో ఎగ్స్ అయితే బాయిల్ చేసేసి దానిపైన ఉప్పు కారం చల్లేసి ఇస్తాను, లేదంటే ఒకసారి ఉప్పు కారం ధనియా పౌడర్ చల్లేసి ఇస్తాను, లేదంటే దాన్ని చాట్ లాగా తయారు చేసి ఇస్తాను, లేదు అంటే దాన్ని కొంచెం ఆనియన్స్ కాంబినేషన్తోనే రోస్ట్ చేసి ఇస్తాను. లేదంటే ఆనియన్స్ ఇప్పుడు మనము ఎగ్స్ని కుక్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి పైన గీట్లు పెట్టేసుకొని సన్నగా గీతలాగా పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసి మంచిగా రోస్ట్ అయిన తర్వాత దానిపైన అప్పుడు ఉప్పు కారం వేసేసి రోస్ట్ చేసేసి తర్వాత ముక్కలు కట్ చేసి దానిపైన కూడా కొంచెం ఉప్పు కారం వేసుకొని తిన్నా సూపర్గా ఉంటుంది. అలా రకరకాలుగానైతే ట్రై చేస్తుంది. ఇంకా చూడండి ఫైనల్గా అయితే గుడ్డు సపరేట్ అయింది, ఉడికిన గుడ్డు సపరేట్ అయింది, ఇప్పుడు వేసినటువంటి గుడ్డు సపరేట్ అయిపోయింది. సర్లే అనేసి అయితే ఇప్పుడు మళ్ళీ ఇంకొక రెసిపీని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇదిగోండి, ఈ కర్రీ కూడా సూపర్గా ఉంటుంది తెలుసా, రోస్టెడ్ ఎగ్స్. దానికి కొంచెం ఆనియన్స్ వేసేసి అయితే చేశాను. నాకైతే ఈ యొక్క రోస్టెడ్ ఎగ్ చూసిన ప్రతిసారి నాకు ఏం గుర్తుకొస్తుంటే నా ఎంఎస్సీలో ఉన్నటువంటి మా హాస్టల్లో చేసిన రోస్టెడ్ ఎగ్ గుర్తుకొస్తుంది అనమాట. సూపర్గా ఉంటుంది తెలుసా రోస్టెడ్ ఎగ్ అయితే. నాకు ఇప్పటికీ అంత గుర్తుందంటే అంత చాలా బాగా చేస్తారు. వేల మందికి చేసేవాళ్ళు, అసలు వాళ్ళ ఓపికకు మెచ్చుకోవాలనిపిస్తే మన ఇంట్లో ఉన్న 2-3 వంట చేసి పెట్టాలంటే మనకి ఆస్తి వస్తుంది, కానీ వేల మందికి ఒక 2-3 కలిసే చేసేవాళ్ళు వంట. మస్తు ఉంటుండే. ఒక 2 మాస్టర్స్ ఉంటుండే, వాళ్ళకి హెల్ప్గా ఇంకొక 2-3 ఉండేవాళ్ళు, కానీ వంటలు అయితే సూపర్గా చేసేవాళ్ళు. ఇదిగోని ఇలా గుడ్లను ఉడకబెట్టిన తర్వాత దానిపైన ఉన్నటువంటి పెంకులు తీసేసి వాటికి మధ్యలో ఇలా మనం చాకుతోటి హోల్స్ లాగా చేసుకోవాలి, లేదంటే ఆయిల్లో వేయగానే అవి టప్ 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 పేలిపోతాయి అనమాట. అందుకనే చూసుకొని చేసుకోవాలి. తర్వాత మనము ఒక దగ్గరే కాకుండా 2-3 దగ్గర పెట్టుకొని కొంచెం డీప్గా పెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే మనం వేసినటువంటివన్నీ మంచిగా లోపలికి పోతే చాలా బాగుంటుంది ఉద్దేశంతో అన్నాను, కానీ ఏమీ పోలేదు. ఒకవేళ మనం గ్రేవీ లాంటివి చేస్తే మాత్రం లోపల వరకు పోతుంది అనమాట.
కోడిగుడ్లను ఒక్కొక్కసారి ఒక్కో రకంగా వేసి ఒక్కోసారి ఆమ్లెట్స్ చేసేసి ఆమ్లెట్స్ కర్రీ చేస్తాను, లేదంటే గుంత పొంగనాలలో ఈ యొక్క ఎగ్స్ని వేసేసి మనము ఇప్పుడు ఆమ్లెట్ కోసం కావాల్సిన మిక్చర్ ఉంటుంది అదంతా వేసేసి అలా చేస్తాను. ఇప్పుడు చేసినట్టే చేసేమో స్నాక్స్ లాగా చేస్తాను, లేదంటే ఎగ్ బిర్యానీలో కూడా రకరకాలుగా చేస్తూ ఉంటాను. ఇంకేంటంటే మన వీలుని బట్టి, లేదు ఎప్పుడు ఒకే ప్రాసెస్లో చేసి తినాలనిపించట్లేదు అనుకున్నప్పుడు రకరకాలుగా మార్చి చేస్తూ ఉంటాను. ఇప్పుడు నేను చెప్పాను కదా గుంత పొంగనాలతో చేసేటువంటి ఎగ్ కర్రీ అనేది ఒక 4 ఎగ్గులు సరిపోతుంది తెలుసా. ఆ గుంత పొంగనాల కర్రీ అయితే సూపర్గా ఉంటుంది. గుంత పొంగనాలు ఎగ్ కర్రీ ఏంటంటే మనకు ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చిండ్రు కానీ మన దగ్గర 4-5 గుడ్లు ఉన్నాయి, కానీ ఇంట్లో 5-6 ఉన్నాము, కర్రీ సరిపోదు అనుకుంటే అప్పుడు అలా చేసుకోవచ్చు అనమాట. నార్మల్గా ఇంటి ఒక 4 గుడ్లు వేస్తే మన ఎగ్ కర్రీ చేస్తే ఓన్లీ 3 అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తింటాము. ఎక్కువ మంది అయితే అస్సలు తినలేం కదా, సరిపోదు కదా. అలాంటప్పుడు మనము గుంత పొంగనాలతో చేసేటువంటి ఎగ్ కర్రీ చేసుకున్నాం అనుకుని చాలా మంచిగా ఉంటాయి అనమాట. అది నేను ఒకవేళ రేపు వీడియో షూట్ చేస్తే మీతో షేర్ చేసుకుంటాను. కానీ ఏంటంటే ఇదిగోండి ఇలా మనము ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అవన్నీ మంచి వేగిన తర్వాత అవి పక్కన వేసేసుకొని ఇలా మనం రోస్ట్ చేసుకుంటే ఆనియన్స్లో వేసిన ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్ సరిపోతుంది, ఇంకా ఆయిల్ అవసరం లేదు. ఇదిగోండి కొంచెం ఎక్కువ ఆయిల్ వేస్తే ఇంకా తొందరగా వేగిపోతుంది, కానీ మనం ఆయిల్ ఎంత తక్కువ తింటే ఆరోగ్యానికి అంత మంచిది. ఆల్రెడీ ఇప్పుడు మనం యూజ్ చేసే ఆయిల్స్ అస్సలే మంచివి కావు, కాబట్టి ఇంకొంచెం జాగ్రత్తగా తింటే మంచిది కదా అనిపిస్తుంది. అప్పుడు ఉప్పు, కారం, కొంచెం ధనియా పౌడర్ వేసి ఇంకొక 2 నిమిషాలు అనుకున్నాం అనుకోండి, ఆ కింద ఉన్నటువంటి ఆనియన్స్ అవన్నీ ఉన్నాయి కదా వాటితో పాటు ఇవి సూపర్గా ఉంటాయి అనమాట. మనిషికి ఒక ఎగ్, ఆ కింద ఉన్నటువంటి ఆనియన్స్ మసాలా వేసుకుని తింటే సూపర్గా అనిపిస్తుంది. మీరు ఎంతమందికి ఇష్టం చెప్పండి ఇలా. ఇప్పుడు వీటిలో కావాలంటే మనము సైడ్కి ఏమైనా డిష్ లాగా పెట్టుకొని తినొచ్చు, లేదంటే ఆమ్లెట్ పప్పుచారు అలాంటివి చేసుకున్నప్పుడు కూడా అలా పక్కకు పెట్టుకొని తినచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్ లాగా కూడా బాయిల్ ఎగ్ చేసుకొని ఇస్తే ఇలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే కొంచెం ఆయిల్ వేసాను, ఎక్కువ కూడా ఆయిల్ వేసుకోలేదు. అలా చేసి ఇస్తే చాలా మంచిది. ఇప్పుడు నాకేంటంటే ధనుర్మాసం కాబట్టి నేనైతే నాన్ వెజ్ తిన్నాను కాబట్టి ఓన్లీ వాళ్ళ వరకే చేశాను అనమాట. ఇదిగో నాకు వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాన్నకి అనిపిస్తుంది జుట్టు ఉన్నప్పటికీ జుట్టు లేనప్పటికీ ఇంత తేడా ఉందా అని. ఇదిగోండి బ్రోక్లీ ఎగ్ కర్రీ కూడా చేస్తున్నాను అనమాట. ఈ మధ్య బ్రోక్లీ చేసినప్పుడు ఒక్కోసారేమో ఎగ్స్ని బాయిల్ చేసి బ్రోక్లీ ఎగ్ కర్రీ చేస్తున్నాను, లేదంటే ఎగ్ని డైరెక్ట్ ఆయిల్లో వేసేసి బ్రోక్లీ ఎగ్ కర్రీ చేస్తున్నాను. అలా రకరకాలుగా చేస్తున్నమాట. ఇవన్నీ కడాయిలో ఎంత కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసేసి ఇవి 2 కోడిగుడ్లు ఆ ఆయిల్లో ఫస్ట్ వేసేసి ఆ యొక్క ఎగ్స్ని కొంచెం స్క్రంబుల్డ్ ఎగ్లా చేసేసి తర్వాత మనము ఆల్రెడీ బ్రోక్లీని మనము స్టీమింగ్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం వేడి నీళ్ళలో అయినా వేసి తీసేయచ్చు. దానిని మనం ఇలా తాలింపులో వేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనం ఓన్లీ ఫస్ట్ ఎగ్ వేసాం కదా, ఎగ్ని మంచిగా స్క్రంబుల్లా చేసేసి దాన్ని తీసేసి పక్కన పెట్టేసుకో. ఎందుకంటే దీంట్లో మళ్ళీ మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాం అనుకోండి బాగుండదు అనమాట. ఫస్ట్ అట్లా చేద్దాం అనుకున్నాను, తర్వాత ఏమోలే అనేసి మళ్ళీ బ్రోక్లీ వేసేసాను అనమాట. సపరేట్ చేద్దామా వద్దా అని ఆలోచన చేసి మళ్ళీ బ్రోక్లీ కూడా వేసేసాను. ఓకే ఇది మంచిగా ఇప్పుడు బ్రోక్లీలో ఉన్నటువంటి మాయిశ్చర్ కూడా పోవాలి కదా అనేసి ఇంకా బ్రోక్లీ కూడా వేసి లేదు మళ్ళీ సపరేట్ చేసుకోవాలంటే మళ్ళీ దానికి కొంచెం ఆయిల్ పడుతుంది. మనం ఆల్రెడీ తినే ఫుడ్డే డైట్ కోసం తింటున్నాము కాబట్టి ఆయిల్ అస్సలు వద్దు అనేసి అప్పుడైతే ఫిక్స్ అయిపోయాను. ఇది మీకు ఇంతకుముందు చూపించే కదా 1 టీ స్పూన్ ఆయిలే వేసుకున్నాను. తర్వాత ఇదిగోని ఆనియన్స్ ఇలా మనకు క్యూబ్స్లా కట్ చేసుకున్నాం. ఈ యొక్క క్యూబ్స్లా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ కూడా దాంట్లో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఈ యొక్క బ్రోక్లీ తర్వాత ఆనియన్స్, ఒకవేళ ఉంటే మన దగ్గర క్యాప్సికమ్స్ కూడా వేసుకోవచ్చు, క్యారెట్ కావాలంటే క్యారెట్ కూడా వేసేసుకోవచ్చు. వాటిని కొంచెం ఫ్లేమ్ పెద్ద పెట్టేసి మగ్గనిచ్చిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసేసుకోవాలి, ఉప్పు కారం వేసుకోవాలి, కొంచెం కావాలంటే ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు నేను వేసే కారంలో ఉప్పు కూడా ఉంది కాబట్టి ఇంక ఉప్పు అస్సలు అవసరం లేదు. తర్వాత కొత్తిమీర వేసుకున్న కావాలంటే స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్నా చాలా బాగుంటుంది, దించే ముందు సూపర్గా ఉంటుంది టేస్ట్. వీటన్నింటిని కూడా ఇంకొంచెం కొంచెం సాల్ట్ తక్కువ ఉంటుందేమో అనేసి కొంచెం అంటే కొంచెం వేసా చూసారా మీరు. ఆ వేసేసుకొని కావాలంటే ఇప్పుడు దీంట్లో మనము కొంచెం నిమ్మరసం పిండుకొనైనా తినొచ్చు, లేదంటే కొంచెం చాట్ మసాలా వేసుకొనైనా తినొచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మనకి ఆనియన్స్ అనేటువంటివి మగ్గిపోలేదు,
కొంచెం స్ట్రీమ్ అయినట్టుగా ఉంది అంతే. నేనంటే ఫ్లేమ్ పెద్ద పెట్టేసి ఒక 2 నిమిషాలు అనిన తర్వాత ఉప్పు కారం వేసేసుకొని మరొక 2 నిమిషాలు ఫ్లేమ్ పెద్ద పెట్టేసేయాలి. ఇక్కడ అస్సలు ఫ్లేమ్ చిన్నగా పెట్టుకోవద్దు, గుర్తుపెట్టుకోండి. ఫ్లేమ్ చిన్నగా పెట్టామంటే అది మగ్గిపోయి మొత్తం మెత్తగా అయిపోతుంది. అలా కాకుండా కొంచెం తినేటప్పుడు ఆనియన్ కానీ కూర్చొని ఇప్పుడు మనకి ఆనియన్ పచ్చిదనం కనిపిస్తుంది, ఇలానే ఉండాలన్నమాట. ఇప్పుడు దీన్ని మనము ప్లేట్స్లో పెట్టుకొని సర్వ్ చేసుకున్నామంటే నోటికి రుచిగా, ఆరోగ్యానికి అందంగాను, మళ్ళీ ఇంకొకసారి చేసుకొని తినాలి అనిపించేలాగా ఉంటుందన్నమాట. ఓకేనా? ఓకే, మనకి ఇక్కడ కొంచెం బ్రోకలీ ఎక్కువగా ఉంది అనుకుంటే ఇంకొంచెం ఎగ్ కూడా వేసుకోవచ్చు. అఖిల్కి దీంట్లో ఎగ్ తక్కువ అనిపిస్తే మళ్ళీ ఇంకొక ఎగ్ సపరేట్గా తీసి ఆమ్లెట్ లాగా వేసి దాన్ని దీంట్లో మిక్స్ చేసుకొని ఇచ్చేసాను అనమాట. అలా నోటికి రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇంకొకసారి ఏం చేశాను అంటే బ్రోకలీ ఆమ్లెట్ చేశాను అనమాట. అక్కడ మనం ఏంటి బ్రోకలీ ఎగ్ కర్రీ చేసాం కదా, ఇక్కడ నేను బ్రోకలీ ఆమ్లెట్ చేశాను. బ్రోకలీ తర్వాత క్యాప్సికము, ఆనియన్స్ కొంచెం మనం షాడో ఫ్రై చేసేసుకున్న తర్వాత దీంట్లోనే మనం ఇప్పుడు ఆమ్లెట్ వేసుకోవాలి. ఆమ్లెట్ వేసుకోవాలంటే మనకి ఫస్ట్ ఏం కావాలి, కోడిగుడ్లు కావాలి కదా. తర్వాత దీంట్లో కొంచెం అంటే ఆయిల్ వేసుకోవాలి, ఎందుకంటే మనం వేసిన కొంచెం ఆయిల్ ఆ యొక్క బ్రోకలీ, క్యాప్సికమ్, ఆనియన్స్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎగ్కి అస్సలు ఆయిల్ ఉండదు కాబట్టి కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసి ఆ ఆయిల్ వేడైన తర్వాత దాంట్లో కొంచెం నేను సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లి వేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది, ఆరోగ్యం కూడా చాలా మంచిది. అవి కొంచెం వేగిన తర్వాత దాన్ని కొంచెం పక్కన వేసుకోవాలి. తర్వాత ఒక 2 కోడిగుడ్లు లేదంటే 3 కోడిగుడ్లు మనం తినే క్వాంటిటీని బట్టి, మన మెంబర్స్ని బట్టి మనకి ఎంత కావాలో అంత వేసేసుకొని మధ్యలో ఫస్ట్ ఎగ్స్ అనేటివి కొట్టి పోసేసి ఆ యొక్క 3 కోడిగుడ్లు వేసేసాను కదా, వీటిని ఏంటంటే మొత్తం ఒకసారి ఇలా స్క్రంబుల్ లాగా చేసేసాను అనమాట. వైట్ ఎల్లో 2 మిక్స్ చేసేసి తర్వాత ఇప్పుడు ఏం చేశానంటే ఆ సైడ్కి ఉన్నటువంటి ఆ యొక్క బ్రోకలీ తర్వాత క్యాప్సికమ్, ఆనియన్స్ ఉన్నాయి కదా, అది ఎందుకు ఇంతకన్నా కలిపానంటే మళ్ళీ మాడిపోతుంది, అడగంటుంది అనే ఉద్దేశంతో అలా కలిపేశాను. తర్వాత సైడ్కి ఉన్నటువంటి ఈ యొక్క క్యాప్సికమ్, ఆనియన్స్ కదా, వాటన్నిటిపైన మంచిగా కప్పేసి ఒక్క 2 నిమిషాలు ఆగిన తర్వాత దానిపైన ఉప్పు కారం చల్లేసుకొని కొంచెం ధనియా పౌడర్ కానీ లేదంటే కొంచెం చాట్ మసాలా కానీ వేసుకున్నామంటే ఆహా, ఇంకేం కావాలి చెప్పండి, అమృతం. రోజు ఒకే రకంగా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే సూపర్గా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకి ఈవినింగ్ స్నాక్ లాగా 3 కోడిగుడ్లు ఇంత క్యాప్సికమ్ మనిషికి ఒక ముక్క తిన్నామంటే ఈవినింగ్ స్నాక్ హ్యాపీగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తినేసేయచ్చు. ఏదో జంక్ ఫుడ్, ప్యాకెట్ ఫుడ్ తినే కంటే ఒక 10 నిమిషాలు మనది కాదు అనుకొని కూర్చున్నాం అనుకోండి, హ్యాపీగా తినేసేస్తాం అనమాట. ఇంకొక 4 నిమిషాలు అయితే అయిపోతుంది. తర్వాత దీనిపైన ఒకసారి ఉప్పు కారం చల్లేసుకున్న తర్వాత టర్న్ చేసేసి ఇంకొక సైడ్ కూడా ఉప్పు కారం చేసేసుకొని తర్వాత అప్పుడు మనం వాటిని ముక్కలుగా కట్ చేసుకున్నాం అనుకోండి, మంచిగా మనిషికి ఒక ముక్క హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. బ్రోకలీ ఆమ్లెట్ అయితే మనకి ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా కావచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కావచ్చు తినొచ్చు. పిల్లలు మనము అందరము హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ మధ్య బ్రోకలీలు బాగానే వస్తున్నాయి కదా, అలా అనేసి బ్రోకలీ వచ్చినప్పుడే ఒక్కోసారి 2 బ్రోకలీలు తెచ్చేసుకుంటున్నాను. ఒకసారి ఏమో బ్రోకలీ ప్లెయిన్గా చేయడం కానీ, లేదు అంటే ఇలా చేయడం కానీ, లేదంటే రోజు స్నాక్స్ అంటే బోర్ వస్తుంది బ్రోకలీ అనేసి బ్రోకలీతో ఫ్రైడ్ రైస్ కానీ లేదంటే బ్రోకలీ టమాటా కర్రీ లాగా కానీ చేసేసుకుని అన్నంతో చపాతీతో కూడా తినేస్తున్నాం అనమాట. ఇదిగోండి ఇంకొకసారి కూడా టర్న్ చేసి ఇంకోటి మన చేతితో వేసిన దానికంటే ఇలా మన దగ్గర సాల్ట్ అండ్ పేపర్ది బాటిల్ ఉంటుంది కదా, దాంట్లో నేను ఉప్పు కారం వేసేసుకుంటున్నాను అనమాట. కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకుంటాను అప్పుడప్పుడు. ఇప్పుడైతే ధనియా పౌడర్ లేదు, ఉప్పు కారం ధనియా పౌడర్ వేసేసుకొని ఇలా మనము ఏమైనా చేసుకున్నప్పుడు రోస్టర్ కానీ లేదు అంటే మనం ఆమ్లెట్స్ వేసుకున్నప్పుడు చేతితో వేస్తే ఎక్కువ క్వాంటిటీ పడుతుంది. తర్వాత మన చేతికున్నటువంటి నాన్ వెజ్ కూడా మళ్ళీ బాటిల్ ముట్టడం నాకు అస్సలు నచ్చదు. ప్రతిసారి ఒక్కోసారి సోప్ పెట్టి కడగం కదా, అలా కాకుండా మనం ఇలా ఒక బాటిల్ వేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది. తర్వాత పైనకెళ్ళి కొంచెం పెప్పర్ వేసేసుకున్నాము. ఆహా, ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే వావ్ అనిపిస్తుంది. నీకు నచ్చిందా ఆ రోజు బ్రోకలీ ఆమ్లెట్? సూపర్గా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకని తర్వాత ఆమ్లెట్ లాగా వేయకుండా మళ్ళీ దాన్ని అంతా మిక్స్ చేసేసి, ఎందుకంటే ఒకవేళ మధ్యలో ఉడికిందా లేదా అనేసి మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసిన తర్వాత ప్లేట్లలో పెట్టేసుకొని సర్వ్ చేసుకున్నాము. నోటికి రుచిగా వావ్ అనిపించింది. దీన్ని మనం ఉత్తగా తిన్నా బాగుంటుంది, ఒకసారి ఏమో ప్లెయిన్గా తిన్నాము, ఇంకొకసారి చేసినప్పుడు ఏమో చపాతీ కాంబినేషన్తో తిన్నాము. 2 రకాలు కూడా బాగుందన్నమాట. దీన్ని పిల్లలకు ఒకవేళ ఈవినింగ్ టైంలో ఏమీ లేదు, స్కూల్కి వెళ్ళి వచ్చాక ఆకలి వేస్తుంది అన్నప్పుడు ఇలా బ్రోకలీ ఆమ్లెట్ వేసి ఇచ్చామనుకోండి చాలా మంచిగా ఇష్టంగా తింటారు. ఆ యొక్క క్యాప్సికమ్స్ కూడా మనకు ఉడకనట్టుగా క్రంచీగా టేస్టీగా ఉంటుంది అనమాట. ఆ బ్రోకలీ ఉత్తగా తినలేం కాబట్టి కొంచెం ఉత్తగా తిన్నా కానీ రెగ్యులర్గా ఒకటే రకంగా బోర్ అనిపిస్తుంది కదా, ఇలా మార్చి చేసుకుంటూ ఉంటాము.
తర్వాత వచ్చేసి ఇదిగోండి, మీకు ఫస్ట్ చెప్పాను కదా ఆ వీడియో ఇక్కడ వచ్చింది. ఫస్ట్ టైం చేసినటువంటి బ్రోక్లీ ఎగ్ కర్రీ ఉంది కదా, ఆ ప్యాటర్న్లో చేసినప్పుడు అఖిల్కి దాంట్లో ఎగ్ క్వాంటిటీ తక్కువగా అనిపించింది. అందుకని ఇంకొక ఎగ్ కావాలంటే దానికోసం ఆమ్లెట్ చేసి ఇచ్చాను అనమాట. చెప్పగా ఇంతకుముందు చేత్తో వేస్తే ఒకే దగ్గర ముద్దలా పడుతుంది, ఇలా ఫింగర్తో ట్యాప్ చేస్తూ ఉంటే కొంచెం కొంచెంగా పడి మంచి అంతా స్ప్రెడ్ అవుతుంది అనమాట. కరెక్ట్గా ఈవెన్గా పడుతుంది, ఎక్కువగా పడదు. మనకి ఎంత కావాలో అంతే వేసుకోవచ్చు, నీట్గా ఉంటుంది. తర్వాత ఆమ్లెట్ వేసేసి దాన్ని మొత్తం స్క్రంబుల్లా చేసేసి మళ్ళీ అఖిల్ కోసం తీసుకున్నటువంటి బ్రోక్లీ ఉంది కదా, దాన్ని మళ్ళీ ఒక 2 నిమిషాలు దీంట్లో వేసేసి మంచి మిక్స్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు ఎక్కువ క్వాంటిటీగా ఉంటుందన్నమాట. ఇదిగోండి, దాంట్లో ఎగ్ మొత్తం నేను చిన్న చిన్న పీసెస్లా చేశాను అనమాట. అఖిల్కి పెద్ద పెద్ద పీసెస్లా కావాలి అన్నాడు. అందుకని మళ్ళీ దీన్ని దాంట్లో వేసుకోవడం లేదు, కానీ లేదంటే ఆ ఆమ్లెట్ని దీంట్లో వేసుకోవడం కానీ ఏదో ఒక విధంగా చేసుకొని తినేసేయచ్చు అనమాట. ఆమ్లెట్ మీకు ఎంతమందికి ప్లెయిన్గా తినడం ఇష్టము కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోద్ది. మామిడికి ఆయిల్ తక్కువ అనిపించిందంట, వద్దు నాన్న అంటే ఇక లాస్ట్కి 2 చుక్కలు వేస్తా అనేసి వేసాడు. ఇక్కడ పిల్లలకు ఒకసారి వేయాలని ఫిక్స్ అయిపోయిందంటే వేసేదాకా ఆగరు కదా. ఇక్కడ ఫైనల్గా అయితే ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఆ యొక్క ఆమ్లెట్ అనొచ్చు, ఎగ్ అనొచ్చు, కట్ అయిన ఎగ్ అనొచ్చు. చిన్నప్పుడు అయితే ఇట్లా చేసిస్తే కట్ ఎగ్ అని మంచి